మాట్లాడి శభాష్ అనిపించుకున్నాను. నేను బ్రాహ్మణ్ కాదు, అబ్రాహ్మణ్. 60 మంది పండితులు నాకు చేతులు జోడించి నమస్కారం చేసినారు. నీకు రామాయణం అంటే అర్థం తెలియదు, భగవద్గీత తెలియదు, నీకేమీ తెలియదు, నీవేం మాట్లాడతావు మా దగ్గరకు వచ్చి? మేమేమన్నా నీ దగ్గర బిచ్చానికి వచ్చినామా, బతకడానికి వచ్చినామా? నీ వాళ్ళు బతకడానికి వస్తే వలస వచ్చిన వాళ్ళని కూడా మేము ఆంధ్ర వాళ్ళ వాడలు, తెలంగాణలో చాలా వాడలు ఉన్నాయి, వాళ్ళని మేము హక్కును పెట్టుకొని సాదుకుంటున్నాం. రకరకాల బిజినెస్ చేసుకుంటారు, పండ్లు అమ్ముకుంటున్నారు, కాయలు అమ్ముకుంటున్నారు, కూరగాయలు ఏవో రకరకాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి మేము భూములు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్లకు వాడవాడలు ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి మా తెలంగాణ వాళ్ళకి మీరు ఎక్కడైనా ఇచ్చిరా చెప్పండి? తెలంగాణ వాళ్ళకి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా, మా గుడిసెలు ఇచ్చిరా, ఏమన్నా ఇచ్చిరా? మేము ఇచ్చినాం. మాకంత ఉదారత ఉంది, మేము తినకున్న పక్క వాళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉదారగుణం మాకుంది. మీకు లేదది. నీవు సంపాదించుకోవచ్చు, నీ సంపాదన దాచిపెట్టుకొని తిను, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించడానికి ఎవరు లేరు. అంతేకాదు సుమా, నీకు ఇక్కడ 12 రకాల పని వాళ్ళకి ఇనాములు ఇచ్చినారు నిజాములు, నీకు అక్కడ వెట్టి చాకిరి చేసిన లెక్కలు ఉన్నాయి. నీ దగ్గర 12 రకాల పని వాళ్ళు ఉన్నారా? అందరిలో మీ వాళ్ళకి ఏమన్నా ఇనాములు ఇచ్చినా ఎవరైనా? మీకు ఏది తెలియదు. సోలానది ఏం చేయని తెలియడానికి సోలాన భాష మాట్లాడినట్టుంది. నీకు సోలాన తెలియదు. ఇక్కడ తీస్మార్కాన్ మాటలు మాట్లాడుతున్నాడు, బతీస్మార్కాన్ మాటలు మాట్లాడుతున్నట్టు మా వాళ్ళు తెలంగాణ. నీకు తీస్మార్కాన్ అంటే తెలియదు, బతీస్మార్క్ అంటే తెలియదు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? తెలంగాణ మీద కక్కుతున్నావు నువ్వు. నీ కక్కేదేదో గోదావరి ఒడ్డున కక్కు, సామర్లకోటలో కక్కు, సింహాచలంలో కక్కు. అక్కడ దేవుడు కనకరిచ్చి నిన్ను అక్కడ పంపించేస్తాడు. కానీ మా దగ్గర మా జోలికి రావద్దు. మమ్మలను ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా భాషలో, యాసలో, వేషంలో ఎందులో అన్న దానికంటే డబల్గా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తాయి. మీరు అనుకోవచ్చు, ఎవరన్నారట గురిజాడ దగ్గర అంటే, ఆయన ఓ మాట అన్నాడు, అరే పొడిస్తే పొట్లం మంచి నేనే వస్తాయి కదా అన్నాడు. మీరు అనుకోవచ్చు ఏదో బాగా ఇట్లా మాట్లాడే ఏదో చేస్తామని. చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు, చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు, పక్క తెలుసు. మీరు అనుకోవచ్చు, మీరు ఏదో ఆయన దగ్గర సంకల చేరి ఉప ముఖ్యమంత్రి పొందినంత మాత్రాన నువ్వేం సూర్మార్కాడో బత్తీస్మార్కాడో కావు. అది 3 నాళ్ళ పండుగ, 3 నాళ్ళ ముచ్చట ఈ పదవులు. నువ్వు సమాజంలో ఉండు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నీవు అన్యాయం చేస్తున్నావు. ఎంత అన్యాయం చేస్తున్నావు